నమస్కారం. దివ్య దశావతార వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భక్తి, విశ్వాసం, వైభవం ఈ మూడు కలిసిన ఆధ్యాత్మిక క్షేత్రం గుంటూరు జిల్లా నంబూరిలో ఉన్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ దివ్య క్షేత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తమ వార్షిక పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో భక్తులు వేలాదిగా పాల్గొని పునీతులవుతున్నారు. మరి ఆ ఉత్సవాలను మనం కూడా తిలకిద్దాం పదండి. సువిశాలమైన ప్రాంగణంలో కళాత్మకమైన అత్యద్భుతమైన కట్టడంగా భాసిల్లుతోంది ఈ ఆలయం. తెలుగు వారి ఆకాంక్షలకు ఆ ఏడు కొండల వాడే కొండంత అండ. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు విష్ణువర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ ఆలయ విశిష్టత అలాగే మహత్యం గురించి వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, సప్తమ వార్షిక పవిత్రోత్సవాలు ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొంటున్నారు. ముందుగా ఆలయ విశిష్టత గురించి, ఇక్కడ స్వామివారి మహత్యం గురించి మాకు విషయాలు చెప్తూ అలాగే పవిత్రోత్సవాల గురించి కూడా తెలియజేయండి. ఓం నమో దశావతార వెంకటేశ్వర. స్వామివారి విశిష్టత ఏంటయ్యా అంటే, ఇక్కడ మనం స్వామిని ఎలా అయితే మనం నమ్ముతామో స్వామి మనకి అలాగే కూడా మన కోరికలు తీర్చగలరు. స్వామివారు మనం ఒక శ్రీరామచంద్రుడు మనకి ఎలాగైతే ఒకే మాట ఒకే బాణం అన్నట్లుగా ఉంటుందో అలాగే మనం ఇక్కడ భగవంతుడు మన యొక్క దశావతార స్వామిని నమ్ముకున్నట్లయితే మనం ఏది అయితే కోరుకుంటామో అది తప్పకుండా జరుగుతుంది అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నమ్మకం మనందరికీ కూడా ఇక్కడ కలగజేశాడు భగవంతుడు. ఎందుకయ్యా అంటే, ఇక్కడ ప్రతి వారము కూడా 11 వారాలుగా మొక్కుకొని స్వామికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. 11 శనివారాలు తిరుగుతారు. అలా తిరిగే వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి స్వామివారి దగ్గరికి తిరిగి వచ్చి పూజలు చేయించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఈ దశావతార వెంకటేశ్వర స్వామికి అనుగుణంగా ఈ 11 శనివారాలు మనం ఇక్కడ ప్రదక్షిణాలు చేసినట్లయితే మనం ఏదైతే కోరుకుంటామో అది సంపూర్ణంగా నెరవేరుతుంది అనేటువంటి భక్తుల యొక్క నమ్మకం మనకి భగవంతుడు చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇలా ఈ మన ఈ దశావతార వెంకటేశ్వర స్వామిని మనం ఏ విధంగా అయితే మనం కొలుస్తామో భగవంతుడు ఆ విధంగా మనకి దాన్ని మనం కోరుకున్న కోరికని ఆ విధంగా మనకి నెరవేర్చగలదు అనేటువంటి ఇక్కడ ముఖ్యమైన నానుడి. అలాగే స్వామివారికి విశేషమైనటువంటి దానిలో బంగారు పుష్పాలు అంటే అష్టదళ పాద పద్మారాధన పూజ అనేది ఉంటుంది. ఆ అష్టదళ పాద పద్మారాధన పూజని మనమైతే చేసుకోగలిగితే ఆ భగవంతుణ్ణి మన చేతులతో మనమే స్వయంగా పూజించుకున్నటువంటి భావనని ఇక్కడ మనం పూజారులందరూ కూడా మనకి కలిగిస్తూ ఉన్నారు. ఆలయ ధర్మకర్తలందరూ కూడా ఈ పవిత్రోత్సవాలు కాకుండా ఇంకా ఏ ఉత్సవాలు నిర్వహిస్తూ స్వామివారికి కాకుండా కొన్ని పర్వదినాలు అంటూ ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో మనకి ఇక్కడ కైంకర్యాలు కానివ్వండి, ప్రత్యేక పూజలు ఏం నిర్వహిస్తారు? స్వామివారికి ప్రతి సంవత్సరం ఈ పవిత్రోత్సవాలతో పాటు జ్యేష్ఠ మాసంలో అంటే జూన్ మే నెలల్లో జ్యేష్ఠ మాసంలో స్వామివారికి విశేషంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా 7 రోజుల పాటు జరుగుతాయి. అక్కడ 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. తదుపరి స్వామివారికి విశేషంగా మనకి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు స్వామివారికి విశేషమైనటువంటి తులసార్చన జరుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి కూడా అత్యంత వైభవోపేతంగా ఉదయం 4 గంటల నుంచే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునేటువంటి అవకాశాన్ని కల్పించబడుతుంది. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి విశేషంగా ఆ నెల రోజుల పాటు శ్రావణ మాసంలో శ్రావణ పట్టి అంటే శ్రావణ శారె అంటే అమ్మవారిని ఈ భక్తులందరూ కూడా తమ యొక్క కూతురిగా భావించి
మన పెళ్ళైనటువంటి ఒక నూతన వధువుకి మనం ఎలా అయితే సారె ఇచ్చి పంపిస్తామో అలాగే ఆ నెల రోజులు కూడా అమ్మవారికి సారె తీసుకురావటం జరుగుతుంది. అట్లాగే ఆషాఢ మాసంలో దశావతార వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ కూడా తమ ఇంటి అల్లుడిగా, అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అల్లుడి ఇంటికి వస్తే మనం ఎలాంటి మర్యాదలతో కొత్త అల్లుడిని చూసుకుంటామో అలాగే భక్తులందరూ కూడా ఇక్కడ స్వామివారిని తమ అల్లుడిగా భావించి ఆ ఆషాఢ మాసం కూడా ఆషాఢ పట్టి అనేటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ కార్తీక మాసంలో మహాగణపతి ఉన్నాడు, శివుడు ఉన్నాడు కాబట్టి కార్తీక మాసంలో నెల రోజుల పాటు కూడా శివుడికి ఏకరుద్రాభిషేకంతో అభిషేకాలు భక్తులే స్వయంగా చేసుకునేటువంటి అవకాశం కల్పించబడింది. కావున భక్తులే స్వయంగా ఈ అభిషేకంలో పాల్గొని ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా అభిషేకం చేసుకోవచ్చు. అలాగే కార్తీక పౌర్ణమి రోజు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకంతో పాటు ఆ రోజు పౌర్ణమి రోజు స్వామివారికి ఇక్కడ కోటి దీపోత్సవం జరుగుతుంది. ఈ కోటి దీపోత్సవంతో పాటుగా జ్వాలాతోరణం అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి మన దేవస్థానంలో. భక్తులందరూ కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను. ప్రత్యేకంగా ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు అంటే విశిష్టత గురించి, అంతేకాకుండా ప్రత్యేకమైన కైంకర్యాల గురించి చాలా వివరాలు తెలియజేశారు. ఆలయం వెలుపల చుట్టూతా కూడా దశావతారాల్లోని ఆయన ఒక్కొక్క రూపాన్ని ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది. ఏకశిలలు, ఏకాదశ అవతారాలలో శ్రీ మహావిష్ణువు వెలిసిన 11 అడుగుల ఎత్తైన శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. ఈ ఆలయ రహస్యం అద్భుతం. ఈ ఆలయ మహత్యం మహా అద్భుతమని చెప్పుకోవాలి. భక్తుల ఆనందం అంబరాన్ని అంటిన తరుణమిది. వేలాది మంది భక్తులు ఒక్క చూపు కోసం ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రతి మంత్రోచ్చరణ, ప్రతి దీపకాంతి దైవ స్ఫూర్తిని కలిగిస్తూ భక్తజనుల మనసులు నిండా నింపింది. మీ పేరు? రమాదేవి గారండి. రమాదేవి గారు, ఆలయంకి రావడం అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు తులసిమాల కూడా పట్టుకొని వస్తున్నారు స్వామివారికి. ఏమండి, ఈ ఆలయానికి వచ్చాము అంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నంత భావన కలుగుతుంది, సనాతన భావన కలుగుతుంది. పోతే ఏది అనుకున్నా, పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళ వివాహాలు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, మన వ్యాపారాలు కావచ్చు, ఏవైనా అనుకున్నట్టు జరుగుతాయని చెప్పేసి ఇంతకుముందు ఈ భక్తులు చెప్పి ఉన్నారు. మనము అనుకుంటున్నాము, జరిగి ఉన్నాయి కనుక చాలా ఫీల్ అండి, మంచిగా ఫీల్. రెగ్యులర్గా వచ్చి తులసిమాల వేస్తూ ఉంటారా? అవునండి వేస్తూ ఉంటాము, తీసుకెళ్తూ ఉంటాము. స్వామివారి అనుగ్రహం మెండుగా ఉంటుంది అందులో. చాలా మందికి తెలియని వాళ్ళు ఉంటారు. అలాంటి భక్తులకి మీరు ఏం చెప్తారు ఈ ఆలయం గురించి? నమ్మికతో ఉండాలండి. నమ్మికతో ఉంటే కొలిచిన వారికి కొంగు బంగారం, అంతే, నిస్సందేహంగా. అందులో ఈ భక్తులు చూస్తున్నారు కదండి, మీరు ఎంత ఫీల్తో ఉన్నారో, ఎంత మనసు నుంచి భావన వ్యక్తం చేస్తున్నారు. అందులో భోజనాలు, దర్శనం, వెంకటేశ్వర స్వామిని ఎలా చూసామో తిరుమల వెళ్ళకుండా అలాగే చూసిన భావన కలిగి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది ఆలయం? ఆలయం శుభ్రంగా బాగుంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళు మంచి కోఆపరేషన్ బాగా చేస్తుంటారు. అంత బాగుంటుంది అనమాట. అందరికీ మంచి జయాలు కలుగుతున్నాయి. స్వామివారి దగ్గరికి వచ్చాం మేము కూడా, మా పిల్లల పెళ్ళిళ్ళు అవటానికి అయ్యి బాగుంటుంది. 11 ప్రదక్షిణలు చేస్తే ఉత్తమంగా ఉంటుందని అంటారు. ఇక్కడ కంకణం కట్టుకొని 11 వారాలు మనం కానీ ప్రదక్షిణాలు చేసి మనం కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలామందికి కూడా చెప్పాము, వాళ్ళు చాలామందికి కూడా నెరవేరింది. మనం
కోరుకునే కోరిక ఏదైనా సరే అది మంచిదిగా ఉండి అది అనుకూలమైన విధంగా మనకి నెరవేరుతుందమ్మా. మీకు ఈ ఆలయానికి రావడం వల్ల ఎలాంటి మంచి జరిగింది? సో ఎలా అనిపిస్తుంది టెంపుల్? మంచిగా అనిపిస్తుంది. బాగా దేవుడితో రెగ్యులర్గా వస్తూ ఉంటారా? కుదిరినప్పుడు ఇంట్లో కుదిరి వస్తాను. సో ఏమేమి అంటే మీరు అనుకున్న కోరికలు నెరవేరాయా? ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు నమ్ముతున్నారు. సో కన్ఫామ్గా కన్ఫర్మ్. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం కూడా పవిత్ర ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మన తిరుమల స్వామివారి శ్రీవారి దగ్గర కూడా ఇట్లానే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ సంవత్సరం పాటు జరిగే కార్యక్రమాల్లో ఏమైనా దోషాలు కానీ ఏమైనా తప్పు తోలుతూ ఉంటే ఈ సంవత్సరం పాటు జరిగిన తప్పులన్నీ మొత్తం మనం ప్రక్షాళన చేసుకోవడం కోసం పవిత్రోత్సవాలు అని చేస్తుంటారు. పవిత్రోత్సవాల్లో హోమాలు, యజ్ఞాలు, యాగాలు అట్లానే గుడి అంతా కూడా శుచిగా శుభ్రంగా చేస్తుంటారు. ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే కృతికులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చాలా శాస్త్ర ప్రకారం కూడా చేస్తుంటారు. ఇవన్నీ కూడా గురువుగారి దివ్య ఆశీస్సులతో వారి యొక్క సత్కృతంతోనే జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే దశావతారాలు ప్రత్యేకత. మనం ఒక కోరిక అనుకుంటే ఒక కోరిక అనుకొని 11 వారాలు ఒక ముడుపు కట్టి 11 వారాలు చేసిన తర్వాత మనకు కోరిక తీరుతుంది. ఈ స్వామివారు బాగా నమ్మకం. ఈ దశావతారాలు అనేది ఎక్కడ ఉండదు ఇంత ప్రత్యేకత. ఇది ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిపోయింది అనమాట. ప్రతి వాళ్ళు కూడా 11 వారాలు చేయడం, మా కోరిక నెరవేరుద్దని నమ్మకంతో చేయాలి గుడికి వచ్చినప్పుడు. అదే ఈ స్వామివారి ప్రత్యేకత. చాలా బాగుంది గుడి. ఈ ఆలయం ఎక్కడా కూడా లేదు, ఇదే మొదటి ఆలయం. సో ఇలాంటి ఆలయాలు, ప్రత్యేకమైన ఆలయాలు మనం రెగ్యులర్గా దర్శించుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వాతావరణం కానివ్వండి, భక్తులు కూడా చాలామంది వస్తున్నారు కదా. సో మీ కోరికలు ఏమైనా నెరవేరాయా? కోరిక ఎవరైనా సరే కోరిక నెరవేరుద్దని నమ్మకంతో చేయాలి. డెఫినెట్గా అలా చేస్తేనే మన కోరిక తీరుతుంది. అంతేగాని మన కోరిక పెట్టుకుని ఏదో ప్రదక్షిణ చేసినంటే తీరదు. స్వామివారి మీద నమ్మకం, డెఫినెట్గా అది తీరుద్ది గ్యారంటీగా. మాకైతే ఆ నమ్మకం. స్వామివారి అంటే బాగా ఇష్టము. తిరుపతి కూడా మేము బాగా వెళ్తూ ఉంటాం రెగ్యులర్గా. ఈ స్వామివారి అంటే బాగా నమ్మకం. అందులో ఈ గుడి ప్రత్యేకత కూడా ఏంటంటే 11 ప్రదక్షిణాలు చేస్తే 11 వారాలు చేస్తే కోరిక తీరుద్దని బాగా నమ్మకం కలిగింది మాకు. అందుకని మేము బాగా చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీ పేరు? జయంతి అండి. జయంతి గారు రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఆలయానికి? మేము నిన్న మంగళగిరి టెంపుల్లో బ్యానర్ చూసి వచ్చామండి. ఓహో, బ్యానర్ చూసి వచ్చాము. పవిత్రోత్సవాలకి కలశాలతో, వెండి కలశాలతో ఎలా ఉండిద్దో బాగుండిద్దని చెప్పి మేము వచ్చామండి. ఇక్కడ చిలుకూరు బాలాజీ టైప్గా ప్రదర్శనలు కూడా ఒక ఫేమస్గా మాకు అనిపించింది. 7 శనివారాలు 11 ప్రదర్శనలు చెప్పుని చేస్తే అనుకున్న కోరిక నెరవేరుద్దని చెప్పని రాసి పెట్టారండి. మాకు అది చాలామంది భక్తులు వందల్లో వస్తున్నట్లుగా అనిపించింది. చాలా అభివృద్ధి బాగుంది. ఇక్కడ ఎక్కువ పూజారులు కానీ గుడి కార్యక్రమాలు అంతా కూడా బాగున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా మేము వచ్చామండి. రెగ్యులర్గా కూడా ప్రతి శనివారం కూడా వందల్లో జనం వస్తున్నట్లుగా మాకు అనిపించింది. ఈ గుడి అందరికీ ఎక్స్పీరియన్స్ అనుభూతితో ఇంకా చాలా అభివృద్ధి చెంది అందరూ ఈ 11 ప్రదర్శనలు డెవలప్మెంట్ ఇంకా బాగుండాలని మేము అనుకుంటున్నాం. మేము ఇదే ఫస్ట్ టైం వచ్చినా కూడా మా కోరిక కూడా నెరవేరాలని అనుకుంటున్నాం. శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరో ప్రత్యేకత సంతరించుకుంది. సో అదే ఆదిశేషుని ఆలయం. ఈ ఆలయానికి భక్తులు కోకొల్లలుగా తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి, వారి మాటల్లోనే ఇక్కడ తెలుసుకుందాం. చాలా మంది భక్తులు ఉన్నారు. నమస్కారం అండి. నా పేరు కోదండరామయ్య. ఇక్కడ పుట్టని తెలిసి ఆవిడ రోజు వచ్చి ప్రతి మంగళవారం వచ్చి పాలు పోస్తూ ఉండేది. తర్వాత ఇది ఆ అమ్మాయికి ఒడ్డు మీదకి వచ్చినప్పుడు చెప్పారు స్వామి, నాకు షెల్టర్ కల్పించమని. షెల్టర్ కల్పించమంటే సరే భాస్కర్రావు గారు మరి షెల్టర్ ఏర్పాటు చేసి కిందటి సంవత్సరం ఏప్రిల్ 14న ప్రతిష్ఠ చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ కంటిన్యూగా ఈ గుళ్ళో వచ్చి ఆ అమ్మాయికి వాక్ వచ్చినప్పుడు మరి వాళ్ళందరినీ కొంచెం కంట్రోల్ చేసుకుంటా వాళ్ళకి కావాల్సిన ఈ సదుపాయాలు చూస్తా కంటిన్యూగా చేస్తున్నాం. అయితే ఈ మధ్యన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అది ప్రతిష్ఠ చేయాలి, చేస్తామన్నారు చైర్మన్ గారు. తర్వాత ఈ వాక్ వచ్చినప్పుడు మాత్రం అందరికీ వాళ్ళు అనుకున్న పనులు వాళ్ళకి చెప్తారు. స్వామి ఒంటి మీదకి వచ్చి వాళ్ళు అనుకున్న పనులు అవుతున్నాయి. వాళ్ళు సంతోషంగా వెళ్తున్నారు. కొంతమంది ఇక్కడ భోజనాలు పెట్టుకోమంటే భోజనాలు పెట్టుకుంటున్నారు.
ఓకే. తర్వాత కొందరికి పని అయిన వాళ్ళు సంతోషంగా ఒకళ్ళు ఉయ్యాలు ఇచ్చారు, ఒకళ్ళు టేబుల్స్ ఇచ్చారు, ఒకళ్ళు బీరువా ఇచ్చారు, ఒకళ్ళు గ్యాస్ పొయ్యి ఇచ్చారు. అట్లా రకరకాలుగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. మా చైర్మన్ గారికి ఇది ఒక విశేషమైనటువంటి నేను ఇక్కడ దర్శనం ఇవ్వబోతున్నాను, మీరు నన్ను అనుగ్రహించడం లేదు, ఇక్కడ మమ్మల్ని స్మరించుకోవడం లేదు, గుర్తించడం లేదు అనే ఆయనకు ఒక సందేశం అందడం వల్ల దీన్ని ఒక క్షేత్రంగా భావించి ఇమీడియట్గా దాదాపు సంవత్సరంన్నర క్రితం దీన్ని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇక్కడికి నిత్యము వచ్చే సందర్శకులకి అప్పుడప్పుడు దర్శనం జరుగుతూ ఉంది. అది ఒక నమ్మకంగా భావించి విశేషంగా ఇప్పుడు రావడం కూడా జరిగింది. ఈ విధంగా ఇక్కడ నిత్యము కూడా ఈ మధ్య నుంచే భగవద్గీత పారాయణం కూడా మేము చేయడం ఆరంభించాము. అప్పుడప్పుడు ప్రతి వారానికి 3 రోజుల పాటు ఇక్కడ అభిషేకాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఆ స్వామి ఈ ప్రాంతంలో అందరికీ కూడా ఒక సౌఖ్యాన్ని, ఈది బాధల నుంచి రక్షించడానికి మనం ఆదిశేషుని భావిస్తాము. నన్ను ఊరేగించాలి, నాకు శక్తి చాలటలేదు అని చెప్తే కళ్యాణం చేయించమన్నారు. విగ్రహాలు లేవు కదా, ఎలా చేయించాలో ఏంటో అనుకున్నాం. కానీ అంకుల్తో చెప్పాను, సరే అని ఊరుకున్నారు. ఆయన ఆలోచిస్తున్నారు, తను కూడా మరి రావాలి కదా, విగ్రహాలు అప్పటికప్పుడు తెప్పించాలి కదా. అందుకని తీరా విజయవాడ నుంచి మేము అనుకున్న మరుసటి రోజే ఫోన్ చేసి చెప్పారంట, మేము విగ్రహాలు తెస్తున్నామని. వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెచ్చారు. 11 మంది కానీ 21 మందితో కానీ కళ్యాణం చేయించమన్నారు. 48 మంది కళ్యాణానికి ఇదయ్యారు, బాగా జరిగింది. తర్వాత 2 నెలలు అయినాక ఇప్పుడు నన్ను ఊరేగించాలి, నాకు శక్తి చాలట్లేదని చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇది చేయట్లేదని చెప్పి వేరే అమ్మాయికి ఒంటి మీదకి వచ్చి నా మీద నెగిటివ్గా పెద్ద ఆయనకి చెప్పించారు. అది మీరు నా మాట వింటలేదు, మీరు పూనుకోవట్లేదు, మీ వల్ల అవుతుంది ఇది అందుకని నేను ఆయనకి చెప్పించాను. ఆయన మనసులో దూరి చెప్పించాను కనుక అవుతుంది మీకు, ఎట్టి పరిస్థితుల్లో నన్ను ఆదివారం బయటికి తీసుకెళ్ళి ఊరేగించాలన్నారు. అప్పటి నుంచి అంకుల్ కూడా పెద్ద ఆయన కూడా చెప్పారనమాట, తీసుకెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర 2 ప్రదర్శనాలు చేయించి, ఇక్కడ ఫస్ట్ 11 ప్రదర్శనాలు చేయించాము. ఆవిడ కూడా వచ్చారు, స్వర్ణకుమార్ గారు. ఆవిడ ఒక 5 ప్రదర్శనాలు చేసినాక కతిమ భక్తులతో ఇంకొక 6 చేయించాను. 11 ప్రదర్శనాలు ఫస్ట్ బిగిన్ చేశాను అన్నమాట. తర్వాత అప్పటి నుంచి ఆదివారం 2 ప్రదర్శనాలు అక్కడ, 5 ప్రదర్శనాలు ఇక్కడ, ఆదివారం ఆదిశేషునితో చేయించుతున్నాం. మంగళవారం రోజు మట్టుకుని వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 3 పట్టుకుంటారు, ఆదిశేషుని ఒకళ్ళు పట్టుకుంటారు. అందరం కలిసి మళ్ళీ ఊరేగింపుగా వెళ్ళి అక్కడ దశావతారాల టెంపుల్లో 2 సార్లు అక్కడ ప్రదర్శనాలు చేసి వచ్చి ఇక్కడ 5 ప్రదర్శనాలు చేస్తే వాక్కు చేస్తారు. తర్వాత వాక్కు వచ్చినప్పుడు స్వామి అందరికీ వాక్కు చెబుతారు. మొన్న అమ్మాయికి ఇబ్బంది వచ్చి 2 వారాలు రాల. తర్వాత మొన్న ఆదివారం 150 మందికి చెప్పారండి వాక్కు. దినదినానికి పెరిగిపోతున్నారు. ఇది నేను క్షేత్రం చేస్తానన్నారు, అన్నట్టుగానే ఇది చేస్తున్నారు. వాళ్ళు అభిషేకం చేయించుకునే వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇక్కడ ఐజయంలో ఒక ఆవిడ చేయించుకుంది, ఆవిడకి నమ్మకం కుదిరింది. వాళ్ళ రిలేటివ్స్ అందరిని పిలిపించింది. 10 మంది వాళ్ళు వచ్చారనమాట. వాళ్ళు 15 మందితో అభిషేకం చేయించాం. అష్టోత్తరం అయిపోయిందనమాట. ఇప్పుడు ఊరేగింపు అయిపోయినాక స్వామి వచ్చి వాక్కు చెబుతారు అందరు. ఇక్కడికి ఒక ఫ్యామిలీ వచ్చారండి, వాళ్ళ మొక్కు చెల్లించుకోవడం కోసం. సో వాళ్ళు కోరిన కోరిక నెరవేరింది అని చెప్పేసి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చారు. సో అసలు ఏం కోరుకున్నారు, ఈ మహత్యం ఎలా తెలిసింది, స్వామివారిది, ఇవన్నీ వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? పొన్నికల్ అండి. పొన్నికల్ నుంచి. సో ఏంటి ఇక్కడికి వచ్చి మీరు మొక్కు చెల్లించుకుంటున్నారు కదా ఇక్కడ? అవునండి. ప్రసాదం అయితే తయారు చేస్తున్నారు స్వామివారికి. ఏంటి అసలు ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ? మేము సంవత్సరం నాడు వచ్చానండి. అయితే మా ఆయన భర్త చచ్చిపోయాడు, 2 చిన్నపిల్లలు. అయితే కష్టంతో వచ్చా నేను, చూద్దాంలే అసలు కానీ సింపుల్గా వచ్చానండి. వస్తే ఇక్కడికి వచ్చినాక నెరవేరుతానంటే వచ్చి కూర్చున్నా. స్వామి వచ్చి చెప్పాడు, 5 వారాలు చేయమ్మా నీకు సాయం అయిపోద్ది అని అన్నాడు. సరేలేండి 5 వారాలు చేశాను. చేసిన సంవత్సరంలోనే నేను డాబా కట్టుకున్నాను. డాబా కట్టుకున్నాను. ఎట్లా అప్పో సొప్పో ఎట్లా కూడా దేవుడు సహాయం చేశాడు, ఇల్లు కట్టుకున్నానండి. అందుకని మొక్కు చెల్లించుకుందాని వచ్చా. ఏం మొక్కు, ఎలా చెల్లించుకుంటారు? మామూలు పొంగలు పెట్టుకొని చీర పొంగల్ పెట్టి పసుపు కుంకుని చీర జాడి తీసుకొచ్చాను. శైలజ గారు, సో ఇక్కడ ఆలయ మహత్యం గురించి తెలియజేస్తారు. ఆలయ మహత్యం ఉంది, అది వచ్చి అనుభవించితేనే తెలుసుకోవాలి. స్వామివారిని
మీరు కూడా ఇప్పుడు వచ్చారు కదా, అందరూ ఏది అడిగితే అది కొంగు బంగారం లాగా అందరికీ అన్నీ చేస్తున్నారు. అలాగే నన్ను కూడా ఇక్కడ సేవ పొందమంటే స్వామివారు వచ్చి చెప్తే ఉంటున్నాను. సేవ చేసుకుంటే ఇక్కడే ఉండిపోతున్నారు. ఉండమన్నారు. అమ్మతో పాటు ఇద్దరు ఉండాలి, సేవకి నా పక్కనే ఉండాలి అని చెప్తే 2 నెలల నుంచి చెప్తుంటే నువ్వు నన్ను ఊరేగించట్లేదుగా అని నాతో ఆమెతో ఫైటింగ్ కూడా చేయించారు. మా ఇద్దరికి ఫైటింగ్ కూడా జరిగింది. ద్వారాగా చెప్పించారు. భాస్కరరావు గారికి చేశారు. తర్వాత వచ్చినప్పుడు వాక్ వచ్చినప్పుడు ఆవిడ చేయి తీసి నా చేతిలో పెట్టి మమ్మల్ని ఇద్దరిని మళ్ళీ కలిపి నేనే చేయించాను. మీ ఇద్దరు మనసులో ఏం పెట్టుకోకుండా ఇద్దరు ఒకటిగా కలిసిమెలిసి ఉండి నా సేవ చేయండి, నా బిడ్డవి నువ్వు నా పక్కనే ఉండాలి అని చెప్పారు. ఈ గుడి మహత్యం గురించి అసలు ఎలా తెలిసింది? ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను ఇది 5వ వారం రావడం ఇక్కడికి. ఫస్ట్ కృష్ణకుమారి గారు ఒకసారి వచ్చి అభిషేకం చేసుకోమన్నారు, చేసుకున్నాక ఈ వాక్కులో కూర్చోబెడితే అప్పుడు చెప్పారనమాట. అంటే యాక్చువల్లీ నా హస్బెండ్ హెల్త్ గురించి వచ్చాను. నేను వస్తే 5 వారాలు మీరు ఇక్కడ మొక్కు చెల్లించుకోండి, ప్రదక్షిణలు అవి చేసి అన్నారు. నేనేమో ఒక 3 వారాలు చేశాను. తర్వాత మా హస్బెండ్కి హాస్పిటలైజ్ అవ్వటం అదంతా దాంతో కుదరలేదు ఒక 2 వారాలు. తర్వాత మళ్ళీ గత ఆదివారం వచ్చి మళ్ళీ అభిషేకం చేసుకున్న ఆదివారం కాదు సారీ శుక్రవారం వచ్చి చేసుకున్నప్పుడు ఆదివారం భోజనాలు పెట్టమని స్వామి వాక్కులో చెప్పారు. సో అందుకని ఇవాళ భోజనాలు పెట్టిస్తున్నాను అన్నమాట. ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా. అవును. బాగుందా? అంతా బాగుంది. ప్రశాంతంగా ఉందా? ప్రశాంతంగానే ఉంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఓకే, మీరు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారా? ఫస్ట్ టైం వచ్చాము. తెలిసింది మహత్యం గురించి, ఆలయం మహత్యం గురించి. సో ఏం తెలిసింది చెప్పండి ఒకసారి. అదే ఈవిడ మా ఆడపడుచు, తను ఇట్లా నేను నమ్మాను, నాకు అంతా బాగా జరిగిందని చెప్పారు. అందుకని ఇక్కడ మేము కూడా వచ్చి ప్రతి భక్తుని హృదయంలో వెలుగు నింపే ఈ దివ్య క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించండి. ఆ దైవానుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇవాల్టి దివ్య దశావతార వైభవం ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.